పోలవరం కలను సాకారం చేస్తున్నాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు సాగునీరు తాగునీరు అందిస్తామంటూ నిన్న చంద్రబాబు నాయుడు గారి పోలవరం పర్యటన సందర్భంగా వెల్లడించిన అంశాలు మనం చూసాం. 2014 నుంచి 2019 వరకు 72% పూర్తి చేస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరిట పోలవరాన్ని దోచుకునే ప్రయత్నం చేశాడు తప్ప 1000 కోట్ల రూపాయలు ఆదా అంటూ 1000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు తప్ప 2% మించి 5 సంవత్సరాల్లో పనులు చేయలేకపోయాడు. ఆఖరికి పోలవరం నిర్వాసితులకి గత టీడీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ఇళ్ల కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. అమరావతిలో కంప చెట్లు పెంచినట్టే పోలవరం నిర్వాసితుల కాలనీలో కూడా కంప చెట్లు పెంచి 2024 ఎన్నికల్లో పోలవరానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డిని ఎలా ఊచారో ఆ పోలవరం నియోజకవర్గ ప్రజలు ఎలా తరిమి కొట్టారో మనం చూసాం. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎలా వడివడిగా పోలవరం పనులు పూర్తి చేసుకుంటా ఉందో చూసాం. కేవలం 18 మాసాల కాలంలోనే 15% పోలవరం పనులు పూర్తి చేసుకుని 87% పోలవరం నిర్మాణం పూర్తయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. పోలవరం నిర్మాణ పర్యవేక్షణలో భాగంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం వెళ్లటం, ఆశాంతం పోలవరం ప్రాజెక్టుని ఆయన పరిశీలించడం, సమీక్ష నిర్వహించడం, 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకి సాగునీరు తాగునీరు అందిస్తారని చెప్పి ఆయన మాట ఇవ్వడం మనం చూసాం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం అంటూ జల యజ్ఞం అంటూ ధన యజ్ఞం ఎలా చేశాడో చూసాం. అదే వరవడిని కొడుకు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రాజెక్టులని సర్వనాశనం చేసి ట్రక్కు మట్టి తీయలేదు, 100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఎక్కడా వేయలేదు, 1000 కోట్ల రూపాయలు దిగమంగేశాడు ప్రాజెక్టుల పేరుతో. అలాంటి అసమర్థపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రాజెక్టుల గురించి అవాకులు చవాకులు పేల్తా ఉంటాడు. డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో తెలియని అంబటి రాంబాబు లాంటి వాడిని ఇరిగేషన్ మినిస్టర్ గా పెట్టి ఏ రకంగా నాశనం చేశాడో చూసాం. జోకర్ని ఇరిగేషన్ మినిస్టర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు ఇద్దరు 5 ఏళ్ల పాటు మంత్రులుగా చేశారు. పోలవరం ఎక్కడో ఉందో తెలియని, డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో తెలియని ఆ అసమర్థుల్ని అడ్డం పెట్టుకుని ప్రాజెక్టుని నాశనం చేసి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుని రాష్ట్ర ప్రజానికి అంతా చూసింది. అలాంటి అసమర్థుల్ని గుర్తించి ప్రజలు 2024 ఎన్నికల్లో ఏ రకంగా కుదేశారో కూడా చూసాం. అయినా ఇవాళకి వాళ్ళకి సిగ్గుశరం లేకుండా చేసిన తప్పుని సమీక్షించుకోకుండా రోడ్డెక్కి జోకర్ లాగా ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టును ఏదో ప్రాంతానికి పరిమితమైన ప్రాజెక్టుగా చూడకూడదు. ఈ ప్రాజెక్ట్ తెలుగు జాతికి నెర్వ్ సెంటర్ లాంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు సైట్ మొత్తం పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న టన్నెళ్లను, డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులను పరిశీలించారు. ప్రాజెక్ట్ సైట్లో అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించారు. నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయోననే అంశాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించిన అనంతరం ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ అధికారులు కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు కాంట్రాక్ట్ సంస్థకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వివిధ సూచనలు చేశారు. అనుకున్న సమయం కంటే ముందుగానే పోలవరం నిర్మాణ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు మొదలు పెడితే అది పూర్తయిన తర్వాత జాతికి అంకితం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గులు మాత్రమే ప్రాజెక్ట్ పూర్తి కాకుండా 4 ట్యాంకర్ల నీళ్లు తీసుకెళ్లి పోసి వెలిగొండ లాంటి ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తారు. అది పనివాడికి పనికి మాలిన వాడికి ఉన్న తేడా. చంద్రబాబు నాయుడు గారి పనిమంతుడు కాబట్టి పోలవరం మొత్తం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తా అంటున్నారు. పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మనం చూసాం. వెలిగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేశాడు పూర్తి కాకుండా. అలాగే కుప్పం దగ్గర అద్దె గేట్లు పెట్టి 2 ట్యాంకర్లు నీళ్లు పోసి రిబ్బన్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి అలా ఎలాగానే అద్దె గేట్లు ఎత్తుకెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ దండుపాళ్యం బ్యాచ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడేది. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము లేక, ప్రశ్నించే ధైర్యం లేక, పొరుగు రాష్ట్రం పారిపోయి వీకెండ్ పొలిటీషియన్ లాగా అర్ధరాత్రి ఇప్పుడు దొంగతనంగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పారిపోయి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడేది అని నిలదీస్తున్నారు ప్రజలు. గతంలోనే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తయి ఉంటే
440 కోట్లతోనే నిర్మాణం జరిగేది. ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తయ్యేది. 2019లో ప్రభుత్వం మారాక పోలవరం ప్రాజెక్టుకు చాలా నష్టం జరిగింది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నా కూడా నాటి ప్రభుత్వం దానిని గుర్తించడానికి చాలా సమయం తీసుకుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి 6-7 ఏళ్లు జాప్యం అయింది. జాప్యం కావడం వల్ల ఖర్చులు పెరిగాయి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అదనంగా 1000 కోట్ల రూపాయలు భారం పడింది. వచ్చే ఫిబ్రవరి 15 నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తాం. పోలవరం మెయిన్ డ్యామ్ దాదాపు పూర్తయింది. ఎంబాంక్మెంట్ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2 పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఇక పోలవరం ప్రాజెక్టులో ప్రధాన పనులను అన్నింటినీ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకువస్తాం. వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. పునరావాసం R&R పనులను 12 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు యాక్షన్ ప్లాన్ పెట్టుకుని దానికి అనుగుణంగా పనులు చేపడతామన్నారు. పునరావాసం కోసం అవసరమైన భూసేకరణను కూడా త్వరితగతిన చేపట్టాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రంగా అతిపెద్ద ఇన్లాండ్ వాటర్ వేస్ ఏర్పాటు చేయబోతున్నారు. పోలవరం కుడి ఎడమ కాలువలు టన్నెళ్ల ద్వారా కనెక్టివిటీ పెంచుతామన్నారు. ఎడమ కాలువ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. విశాఖ వరకు పోలవరం నీళ్లను తీసుకెళ్తాం. విశాఖ అనకాపల్లి జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం. అలాగే పోలవరం కాలువల ద్వారా పారే గోదావరి జలాలతో దారి పొడుగున ఉన్న మైనర్ ఇరిగేషన్ చెక్ డ్యాములను నింపుతూ వెళ్తామన్నారు. ఇక పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను కొల్లేరు వరకు తీసుకెళ్లేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. 5 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వం కేవలం 2% పనులు మాత్రమే పూర్తి చేసింది. 2014-2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం 72% పనులు పూర్తి చేసింది. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గోదావరిలో ముంచేసింది. నిద్ర లేని రాత్రులు గడిపా. అంతగా పోలవరం ప్రాజెక్టు నా మనసుకు దగ్గరగా ఉంది. పట్టేసీమ ప్రాజెక్టుపై విమర్శలు చేశారు. పట్టేసీమ లేకుంటే రాయలసీమకు నీళ్ళిచ్చే పరిస్థితి ఉండేది కాదు. నాటి ప్రభుత్వంలో పట్టేసీమను ఏడాదిలో పూర్తి చేయగలిగాం. కృష్ణా డెల్టాకు నీరు అందించగలిగాం. గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు తీసుకువెళ్లాం. అక్కడ నీటిని పొదుపు చేసి సీమకు కృష్ణా జలాలు వెళ్లేలా చేశాం. దీనివల్ల రాయలసీమకు నీటిని తరలించడం సాధ్యమైంది. రాయలసీమలో రిజర్వాయర్లన్నింటినీ నింపాం. ఉద్యాన రంగం అభివృద్ధి చెందుతోంది. పోలవరం పూర్తి కావాలి. నదులు అనుసంధానం చేయాలి. కరువు రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. ఇది నా కల అని సీఎం చంద్రబాబు నాయుడు గారు వివరించారు. 2014-2019 మధ్య కాలంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం టీడీపీ ప్రభుత్వం 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, వైసీపీ పరిపాలన మొదలైన తర్వాత ఆ 5 ఏళ్లలో 12,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది. టీడీపీ ప్రభుత్వం 2014-2019 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతంలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా 12,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి రాయలసీమలో 2,000 కోట్ల రూపాయల పనులు మాత్రమే చేపట్టాడు. ఆ 2,000 కోట్ల రూపాయల పనుల్లో కూడా ఎంత దోచుకున్నాడో ప్రజలంతా గమనించారు. ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నారని ప్రతిపక్షం ఉండగా నేను పర్యటనలు చేస్తుంటే నన్ను నాటి జగన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి దోపిడీని వివరిస్తూ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో పర్యటిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టుల పేరిట ఎలా దోచుకుంటున్నాడో వివరించి చెబుతా ఉంటే ప్రజల్లో వచ్చిన స్పందన చూసి భయంతో వణికిపోయి బాబు గారిని అరెస్ట్ చేయకపోతే నా బతుకు నడి బజార్ను పెడతాడన్న భయంతో అక్రమ కేసులు పెట్టి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయించాడు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడానికి పునాది పడింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం నలుమూలలకు నీటిని అందించేలా ప్రణాళిక చేసుకోవచ్చు. సమర్థ నీటి నిర్వహణతో 368 టీఎంసీల నీళ్లు రాయలసీమ రిజర్వాయర్లలో ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఒక పంటకు నీళ్ళు ఇవ్వలేని నెల్లూరు జిల్లాలో 2 పంటలకు నీరిచ్చే పరిస్థితి వచ్చింది. 2 రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదు. తెలంగాణలో దేవాదుల కల్వకుర్తి మాధవరెడ్డి లిఫ్ట్ నేనే స్టార్ట్ చేశాను. కృష్ణా డెల్టా ఆధునీకరణతో 20 టీఎంసీల నీటిని పొదుపు చేసి భీమా లిఫ్ట్ పూర్తి చేశాం. ఆర్డీఎస్కు నీళ్లు రాకపోతే జోరాల నుంచి లింక్ కెనాల్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలో 40,000 ఎకరాలకు నీళ్లందించాం. గోదావరి పైన తెలంగాణలో అలీసాగర్ గుత్పా ప్రాజెక్టులు చేపట్టాం. హైదరాబాద్ నగరానికి సాగర్ జలాలు అందించాం. తెలుగు జాతి కోసం హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. దేవాదుల ప్రాజెక్టు విస్తరించుకుంటే ఇబ్బంది లేదు. పోలవరం నీళ్లను మేము వాడుకుంటే అభ్యంతరం వ్యక్తం చేయడం సబబేనా? పోలవరం నీళ్లను వినియోగించుకుని కృష్ణా జలాలను పొదుపు చేసుకుంటున్నాం.
ఈ పొదుపు చేసిన నీటిని సీమకు మళ్లిస్తున్నాం. అవసరమైతే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వవచ్చు అని చంద్రబాబు వెల్లడించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఓ అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అవుతుందా? 3,825 కోట్లను రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు మంజూరు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. సరైన అనుమతులు లేకుండా పనులు ప్రారంభించారని జరిమానా కూడా పడింది. ఆ పనులను ఆపేయాలని ఎన్జిటి ఆదేశించింది. 900 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కు చెల్లించారు. ప్రారంభం కాని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి, డిపిఆర్ కూడా సిద్ధం కాని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి, కేంద్ర అనుమతులు లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి 900 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేశావు జగన్ రెడ్డి అని రాయలసీమ రైతులు నిలదీస్తున్నారు. అనుమతి లేని ప్రాజెక్టులు మొదలుపెట్టి 2,500 కోట్ల రూపాయలు చెల్లింపు జరిపాడు. విచ్చలవిడిగా అడ్డగోలుగా పనులు చేశారు. మత్స్యమరి ప్రాజెక్టు ద్వారా సీమకు నీటిని తరలించే అవకాశం ఉన్నా 34 టీఎంసీల నీటిని తరలిస్తామంటూ మరో ప్రాజెక్టు చేపట్టారు. వ్యవస్థలను ట్రాక్లో పెట్టి పనులు చేపిస్తా ఉంటే బురద జల్లుతున్నారు. హంద్రీ నేవా ద్వారా అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చాం. కుప్పం వరకు నీళ్లు పారించాం. సీమలో ప్రాజెక్టులన్నింటినీ నీళ్లతో నింపాం. ఎప్పుడూ నీళ్లు చేరని బ్రహ్మం సాగర్ రిజర్వాయర్కు నీళ్లను పంపించాం. నాపై బురద జల్లితే వారికే నష్టం. దేశంలో నదుల అనుసంధానం జరగాలనేది నా కోరిక. సముద్రంలోకి వృధాగా పోయే నీళ్లను వాడుకోగలిగితే మేలు జరుగుతుంది. తెలంగాణలో వరదలు వస్తే ఏపీని ముంచెత్తుతాయి. సముద్రంలోకి పోయే నీళ్లను వినియోగించుకుంటే ఆటో పైలట్ విధానంలో అభివృద్ధి జరుగుతుంది. నా రాజకీయ జీవితంలో చాలా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి పూర్తి చేశాను. ఏపీలో 90% ప్రాజెక్టులు తెలుగుదేశం చేపట్టినవే. కొంతమందికి ప్రాజెక్టులు అర్థం కావు, కానీ రాజకీయం మాత్రం చేస్తారు. తెలుగు జాతి అంతా ఒకటే, ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని కోరారు చంద్రబాబు. 2019కి ముందే ముచ్చమర్రి లిఫ్ట్ ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారు అన్ని అనుమతులు తీసుకొచ్చి పనులకు సిద్ధం చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్టు మొదలు పెడితే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ పోతుందో అని భయపడి కేసీఆర్ మాటలు విని ఆ ప్రాజెక్ట్ ని కుంటపడేసి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పేరిట నాటకాలు ఆడి జనాన్ని నమ్మించి మోసం చేసి తూతు మంత్రంగా మొదలుపెట్టి 900 కోట్ల రూపాయలు మింగేసి మళ్ళీ అదే కేసీఆర్ అనుంగుల చేత కోర్టులో కేసులు వేపించి ఎన్జిటిలో కేసులు వేపించి ప్రాజెక్ట్ ను ఆపేసి రాయలసీమకు వెన్నుపోటు పొడిచిందే జగన్మోహన్ రెడ్డి. రాయలసీమకు చుక్క నీరు ఇవ్వకుండా ఆ ప్రాంత రైతుల్ని ప్రజల్ని మోసం చేసిందే జగన్మోహన్ రెడ్డి. హంద్రీనేవా పనులు పూర్తి చేయకుండా ముళ్ళ చెట్లను పెంచిన జగన్మోహన్ రెడ్డి పనుల పేరిట ఎంత దోచుకున్నాడో ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు, ఒక్క జర్నలిస్టులకి పేటీఎం మేధావులకు తప్ప. ముచ్చమరు ఆపేసినప్పుడు ఎందుకు ఆపేశావు జగన్మోహన్ రెడ్డి అని ఆ పేటీఎం మేధావి ఎవడో కూడా నోరెత్తి అడగల. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేట ఎందుకు నాటకాలు ఆడుతున్నావు, ఎందుకు ఆపేశావు, ఎందుకు చేపట్టలేకపోయావని ఆ పేటీఎం మేధావి ఎవడు నోరెత్తి అడగల. ఇవాళ హంద్రీనేవా పూర్తి చేసి 750 కిలోమీటర్ల కృష్ణా నీరుని తీసుకెళ్లి రాష్ట్ర సరిహద్దుల వరకు నీళ్లు ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద పడి మాత్రం ఏడుస్తారు పేటీఎం మేధావులు. పోలవరం బనకచర్లంటే ఎక్కడ రాయలసీమ సస్యశ్యామలం అయిపోద్దో, 2 పంటలకి చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇస్తాడో ఆ బ్రతుకులు ఏమైపోతారని ఆ కామందులు, ఆ రాబందులు, ఆ పేటీఎం గాళ్ళు నిత్యం ఏడుస్తూ ఉంటారు ప్రభుత్వమే పడి. అది జగన్మోహన్ రెడ్డి దండుపాళ్యం బ్యాచ్ పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి సంకల్పం తీసుకుంటే ఈ పేటీఎం గాళ్ళు, ఈ భజన గ్యాంగ్, ఈ దండుపాళ్యం బ్యాచ్, ఈ కిరాయి మేధావులు కట్టకట్టుకుని అడ్డం పడ్డా ఆయన మొదలుపెట్టే పని ఆపలేరు.